హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ నాంచారం లేడీస్ టైలర్ అండి. మీకు చాలా సన్నగా ఉండే ఒక చిన్న పాప కనుక ఎలా ఉంటుందో, బొద్దుగా ఉన్న పాప బ్లౌజ్ ఆ టైప్లో ఉందండి. ఇది చాలా సన్నగా ఉంటుంది. పెద్దవాడి మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారండి. చూడండి ఎంత సన్నగా ఉందో. ఈవిడ బ్లౌజ్ వచ్చి చెస్ట్ వచ్చి ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి ఇదిగోండి 8 అంగుళాలు పెట్టాను. మీకు ఇటు సైడ్ నుంచి అయితే బెక్క కనిపిస్తుందండి, ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది. ఇదిగోండి ఈ బల్లన క్రాస్ చేసి చూపిస్తాను చూడండి. ఈవిడ వచ్చి 8 అంగుళాలేనండి, అంటే 16 అంగుళాలు, 32 అంగుళాలు చేస్తాడు. చాలా సన్నగా, బాగా సన్నగా ఉంటుంది. అంటే కష్టం అన్నీ బ్లౌజులే అని మీరు అనుకోవచ్చు, కానీ ఈవిడది వచ్చి 6 బాతికేనండి. సంక రౌండ్ వచ్చి అంటే ఒక బొద్దుగా ఉన్న పాప అండి, చిన్న పాప అనుకోండి. ఇంకా ఇదిగోండి 6.5 మన ఖర్చు పోను ఆ పాతికి కలిసిద్దండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది డాట్లు ఫస్ట్ పెడదాం అనుకున్నాండి, నేను మర్చిపోయాను. కాకపోతే చాలా సన్నగా ఉన్న బ్లౌజ్ చూపిద్దాం అసలు కస్టమర్కి ఒకసారి అని చెప్పి నేను చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత సన్నగా ఉందో. నాకు అసలు ఇది స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా ఎలా అబ్బా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. 7.5 డాట్లు కలిపి పెట్టానండి. చూడండి ఇదిగోండి క్రాస్ కట్ చేశాక నాకు ఐడియా వచ్చింది, దీన్ని కూడా ఒక వీడియో పెట్టాలి, ఇలా సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారా అని కొంతమంది తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి అండి. అసలు చూడండి ఎంత సన్నగా, అసలు ఈ బ్లౌజే చూడండి ఎంత సన్నగా ఉందో. అసలుకి నాకు అసలు ఇలాంటి నేను లేనండి, తను వచ్చినప్పుడు వర్కర్ తీసుకున్నాడు. అసలు ఎంత సన్నగా కూడా ఉంటారు అసలుకి మనుషులు, ఇంత బాగా సన్నగా. చూడండి చిన్న పాపకు వేసే బ్లౌజ్ టైప్లో, చిన్న పాప కూడా బెటర్ అండి. అసలు ఎంత సన్నగా చెస్ట్ చూసారు, ఇక్కడికే జస్ట్ మొత్తం కలిపి ఒక మోరడు అంటారు చూసారు, ఆ టైప్లో ఉంది ఇప్పుడు. అసలుకి చాలా బాగా సన్నగా ఉందండి. ఇది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి అసలు బాగా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఇది కుట్టిన తర్వాత కూడా ఈ బ్లౌజ్లో అసలు మీకు వీడియో పెడతానండి. ఆవిడ బ్యాక్ రౌండ్ అసలు ఎక్కడ కుట్టించుకున్నా నాకు షోల్డర్ జారిపోతుంది సన్నగా ఉండటం వల్ల అంటున్నారు అందరూ. నాకు ఎక్కడ కుదరట్లేదని తీసుకొచ్చారండి. ఈవిడిది చూడాలి, ఈవిడ చూసి బాగుందంటే ఇంకేస్తానని చెప్తున్నారు. చూద్దాం అసలు ఈవిడ ఎలా ఉంటాయి అనేది. ఇది పైపింగ్ వేయాలండి ఈ బ్లౌజ్కి. హ్యాండ్ వచ్చి 6.30 ఉందండి. అసలు బాగా సన్నగా, అసలు ఎంత సన్నగాను అసలుకి. రెండున్నర పైనుంచి ప్రతిదీ కూడా మనం ఖర్చులు పోను పెట్టుకోవాలండి. ఖర్చుతో కలిపి కట్ చేసుకోవడమే. ఖర్చు పోను మిగతా క్లాత్ పెట్టేసుకొని ఇదిగోండి ఆవిడ వచ్చేసరికి 4 బాతుకో ఉందండి. చెయ్యి లూజ్ వచ్చి అంతే. అసలు ఎంత సన్నగా అంటే ఎంత బక్కగా ఉన్న వాళ్ళని నేను అసలుకి అరుదుగా చూడటం అండి. అసలు ఎంత బక్కగా, అందరు లావుగా ఉన్నాయి. 4 బాతిక, ఇక్కడ వచ్చేసేసరికి 5 బాతిక. చెయ్యి లూజ్ అండి. ఇప్పుడు 2 బ్లౌజులు ఇచ్చారండి. ఈ 2 బ్లౌజులు కూడా కట్ చేస్తాను. కాకపోతే ఆవిడ ఏంటంటే మెడగా కావాలంది కాబట్టి దీనికి మెడ ముందు కట్ చేసి, అంటే కొంచెం నాకు పెద్దగానే ఉండాలి, డీప్గా అనిపించాలండి. అంత బక్కగా ఉన్నవాడికి డీప్గా ఎలా షోల్డర్ జారిపోతుందని చెప్పినా సరే కాదు ఎలాగైనా ట్రై చేయండి అన్నారు. సర్లే అని చెప్పి అసలు నేను నెక్ కట్ చేయను, సర్లే కూడదని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నానండి. ట్రై చేయడం కాదండి, ఇలాంటి వాళ్ళని మెప్పించామనుకోండి మనకి బాగా యూజ్ అవుతారు. ఇది కటింగ్ కూడా తిరగట్లేదండి, అంత చిన్నగా ఉన్నాయి. అసలు బ్లౌజ్లో చిన్న పాపే కనుక కుడితే, బొద్దుగా ఉన్న పాపే కుడితే ఎంత ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి. చిన్నగా సంక రౌండ్ కానీ హ్యాండ్ కానీ అట్లాగా. ఇక నేను డ్రాయింగ్ వేసి కూడా ఇక్కడికి వెళ్తే లోతు దిగిపోతుందని కొంచెం పైకే తీసానండి. ఇక్కడికి వేసాను అసలు నేను డ్రాయింగ్, కానీ ఇక్కడికి కట్ చేయలేదండి, పైకే కట్ చేశాను. కిందకి వెళ్ళిపోయే కొద్దిగా సంక డౌన్ లోతుకి వెళ్ళిపోయి పైకి పిక్ వచ్చినట్టుగా అయిపోతాయి. అంటే మరి అంత బక్కగా ఉన్నారు. చూడండి బక్కగా ఉన్న వాళ్ళు కూడా కటింగ్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది కదా.
ఎప్పుడు లావుగా ఉన్న మెజర్మెంట్సే మనం తీసుకుంటాం. ఇదిగోండి వీడికి ఇలా తీసాను, హ్యాండ్ వచ్చేసేసి బక్కగా ఉండి డీప్ నెక్ పెట్టాలంటే కొంచెం కష్టమేనండి. షోల్డర్ జారిపోద్ది, వాళ్ళకేం కండ ఉండదు వెనక మాల వచ్చేసేసరికి. వీడికి ఎలా కటింగ్ చేయాలనేది కూడా 2 రోజుల నుంచి ఆలోచించి ఏంటబ్బా ఇంత బాగా సన్నగా ఉన్నారు ఈ కస్టమరు, కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు చెప్తే బాగుండు అని అనుకున్నా. కానీ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ ఆవిడకి కుట్టి వేసుకున్న బ్లౌజులు అన్నింటిలో కంటే ఇదే బెస్ట్గా ఉంటుందంట. మరి బాగుంటుందంట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ టాకా నుంచి ఇక్కడ దాకా చూస్తే కరెక్ట్గా మనకు సరిపోయిందండి. ఇలా ఉంటే చాలు, మనం అసలు ఎలాగైనా కళ్ళు మూసుకొని స్టిచ్చింగ్ చేయొచ్చు. ముందే చూసుకోవాలండి సంక రౌండ్ అనేది కూడా. మనం వీడికి అసలు చెస్ట్ అస్సలు ఉండదండి, చాలా సింపుల్ చెస్ట్ అనమాట. వీడికి మనం ఎలా క్రాస్ కూడా తక్కువ, లైట్ క్రాస్ తీసుకోవడం కూడా, లైట్ క్రాస్ అనమాట. ఇది క్రాస్ ఉండి లేనట్టు క్రాస్ అనమాట వీడికి. ఎందుకంటే అసలు ఈ నెక్ కూడా నాకు విచిత్రంగానే ఉంది. ఇది చాలా చిన్న నెక్. అసలు ఎంత కటింగ్ అనేది నేను కూడా ఫస్ట్ టైమే అనుకుంటాను ఇలా కుట్టడం, స్టిచ్చింగ్ చేయడం. సరే చూద్దాం, కస్టమర్ ఒపీనియన్ బట్టి మనం కూడా బాగుందంటే కొంచెం ఇంకా జనాల్లోకి ఫోకస్ అవుతాం కదా, జనాల్లోకి వెళ్తాం కదా. లైట్ క్రాసేనండి వీడికి. పెద్ద క్రాస్ ఏమక్కర్లేదు అసలు. నాకు తెలిసి క్రాస్ తీయపోయినా బెటరేనండి వీడికి. అసలు క్రాస్గా కూడా ఏమీ లేదు ఈ బ్లౌజ్ అసలు అంతా. మరి ఎలా స్టిచ్చింగ్ చేశారు అన్నది నాకు అర్థం కావట్లేదు. నేను కూడా క్రాస్ పెట్టట్లేదండి, లైట్గానే పెడుతున్నాను. వాళ్ళు ఎలా పెట్టారో అలాగే నేను కూడా క్రాస్. ఇదిగోండి ఈ చివరికి వచ్చి ఈ చివరికి ఇలా వస్తే ఇటు క్రాస్ అవుతుందండి ఎప్పుడు కూడాను. కానీ నేను ఇది క్రాసు కాదు మామూలు కాదు అలా తీస్తున్నానండి ఈ బ్లౌజు. ఈ నెక్ వచ్చేసేసి అసలు 3 అంగుళాలకు మించి ఉండదండి. మన బార్ వచ్చేసేసి చూపిస్తాను. ఇక్కడికి ఉంది ఆవిడకి. ఇదిగోండి చూడండి, ఖర్చుతో పోను 4.5 ఉంది. అది నేను కొంచెం దించానండి. అసలు మ్యాక్సిమంగా 4 అయితే సరిపోద్ది. అసలు ఎంత చిన్న నెక్ చూడండి, ఒక చిన్న పాప నెక్ లాగా. అసలు బుడ్డది ఎదురు ఫ్రంట్ నెక్ ఎంత చిన్నగా వస్తుంది. అయినా నేను ఇది ఇక్కడ కట్ చేశాను కదా, అయినా మళ్ళీ కొంచెం దించుతున్నా. తనకి పర్వాలేదని నేను మనిషిని చూస్తే ఇంకా బాగుండేదండి, నేను చూడలేదు. కానీ మనం మనిషిని చూసి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చండి. ఎలా అంటారేమో అంటే తను వేసుకున్న బ్లౌజ్ చూసి మనం ఓహో ఇక్కడెక్కడ ముడతలు ఉన్నాయి, ఎలా ఉంది ఏంటని ఆ బ్లౌజ్ని మనం మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయొచ్చండి. చూడండి అసలు ఎంత సన్నగా ఉన్నారు అసలు కస్టమర్ వచ్చేసి మనకి. అంటే బ్లౌజ్ కుట్టడం ఈజీ అనుకుంటారు కదండి, అందుకు మీకు చూపిస్తున్నానండి. బ్లౌజ్ కుట్టడం అంటే మ్యాక్సిమంగా అసలు ఎవరికి అంత ఈజీ ఏం కాదు. ఒక్కొక్క కస్టమర్ వచ్చి ఒక్కొక్కలాగా బాడీ మెజర్మెంట్స్ ఉంటాయండి. ఆ బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయడమేనండి. మ్యాక్సిమంగా అసలు కొలతలు అనేది రావాలండి స్టిచ్చింగ్. కొలతలు అనేది వస్తేనే మనం చేయగలం. 1/2 ఇంచి 1/2 ఇంచి అట్లా దించుకోవడానికి వీలుగా ఉంటుంది. అసలు నేను ఇది కొలత కూడా చూడట్లేదండి, అదర్ ఫ్రంట్ ఇలా తీసేస్తున్నాను. ఈవిడికైనా సంక రౌండ్ కూడా ఎక్కువే అవుతుందండి. నేను చూపిస్తాను. అంటే తను వేసుకున్న తర్వాత ఇక్కడ వేసుకోమని చెప్పి తనని వెళ్ళమని చెప్పాలండి. ఎందుకంటే బాగోకపోతే మళ్ళీ వెళ్ళిన తర్వాత బాగోదు కదా, మళ్ళీ ఇలా అలా ఉంటారని చెప్పేసి తను ఇక్కడికి వచ్చి రమ్మని కస్టమర్ని వేసుకొని చూడమని చెప్తానండి. చూసిన తర్వాత అప్పుడు మీకు ఆ ఫోటో వీడియో కూడా పెడతాను ఒకసారి వేసుకున్న తర్వాత. ఇంత సన్న కస్టమర్ వచ్చినప్పుడు మనం స్టిచ్చింగ్ చేయగలగాలండి. చేయాలి అంటే మనకు మెజర్మెంట్స్ కంపల్సరీగా తెలియాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి డాట్ నేను ఇది క్రాస్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. మనం ఇక్కడి నుంచి డాట్ ఎక్కువ లోతు తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చేసరికి అసలు చాలా తీయలేదండి, నేను లైట్గానే తీసాను మీ ఎదురుగానే.
ఇదిగోండి కనిపిస్తుంది కదండి, నేను ఎక్కడ లోతు ఎక్కువ తీసాను, పైనుంచి 3 అంగుళాలేనండి ఖర్చుకోను. ఈ 3.5లో నేను ఇక్కడ గుంట తీసాను అనమాట. ఇటు తీయలేదు, ఇటు తీయలేదు, ఇక్కడ కూడా తీయలేదు. నేను అసలు ఈ పైన కూడా ఇక్కడ వరకు తీయలేదు, ఇక్కడి నుంచి తీస్తున్నానండి, ఇక్కడి నుంచి తీస్తున్నాను ఆవిడకి. ఎందుకంటే ఇక్కడే కరెక్ట్గా ఆవిడకి కండ ఉండదు, ముడతలు పెట్టేస్తాయి అన్నమాట మనకి. అప్పుడు ముడతలు లేకుండా ఉండటానికి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి 10.5, ఆవిడకి ఇంతకు మించి బారక్కర్లేదండి. ఈ బ్యాక్ అనేది కంపల్సరీగా 1/2 ఇంచ్ నేను ఉంచుకుంటానండి, కట్ చేస్తాను. నేను కొలుచుకున్న అంటే నేను నేర్చుకున్న కటింగ్ అది కంపల్సరీగా. ఇదైతే అసలు మనం ఇలాంటి కొలతలు అనుకోండి, మెజర్మెంట్స్ అనుకోండి, ఏ కస్టమర్కైనా మనం స్టిచ్చింగ్ చేయొచ్చండి. ఎంతలా ఉన్నా సన్నగా ఉన్న కస్టమర్కి స్టిచ్చింగ్ చేయొచ్చండి. ఇదిగోండి వీడికి 3.5 పెడుతున్నానండి, 3.5 కూడా తక్కువ, 3.25. బ్యాక్ని ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ దగ్గర నుంచి పెట్టాలండి, కంపల్సరీగా బ్యాక్ నెక్ దగ్గర నుంచి పెట్టాలి. వీడికి వచ్చేసరికి 2.5 క్రాస్ బెల్ట్ తీసానండి, 1.35 ఇంచ్ తీసానండి. బ్యాక్ సైడ్ ఇటు వచ్చేసేసి ఇక్కడ నుంచి క్రాస్ కొడతాను చూడండి ఒకసారి. జస్ట్ సింపులేనండి వీడికి, అసలు బాగా చాలా చాలా తక్కువ, రేర్గా ఇలా కట్ చేసుకున్న డాట్ కూడా వీడికి డిఫరెంట్గా పెట్టాలండి. అందరికి పెట్టేలాగా డాట్ అయితే మాత్రం పెట్టకూడదు. ఇదిగోండి డాట్ 1.35 ఇంచ్ పెడుతున్నానండి, అంటే 2 అంగుళాలు కూడా లేదు డాట్ అనమాట, ఎదర డాటు. అదేనండి ఇందులో స్పెషాలిటీ. ఇదిగోండి అంగుళం పాయింట్ అనమాట డాట్ వచ్చి. ఇదిగోండి అంగుళం పాయింట్ అంటే అంగుళం కూడా పెట్టవచ్చు, కానీ ఈవిడికి ఇది సరిపోద్ది, మనకి ఇటు ఖర్చుకి అన్నిటికీ సరిపోద్దండి. డాట్ చూసారా ఎంత చిన్నగా, వీళ్ళకి ఎక్కువ డాట్ పెట్టకూడదండి. ఎక్కువ డాట్ పెట్టేస్తే ఎదర్ తిత్తులాగా అనిపిస్తుంది అనమాట ఈ కస్టమర్కి. ఈ బ్లౌజ్కి వచ్చేసేసరికి డాట్ వచ్చేసేసరికి చిన్నగానే ఉందండి, ఇది కూడా దీనికి కూడా చిన్నగా, చాలా చిన్న, దీనికైతే ఇంకా తక్కువ ఉంది, 1.5 డాటే ఉంది, కానీ నేను 1.35 పెట్టాను అనమాట డాట్. అయినా 1.35 డాట్ అయినా ఆవిడ వేసుకున్నప్పుడు తిత్తులుగానే ఉంటుందండి ఆవిడకి. చూద్దాం అసలు ఈ బ్లౌజ్ వేసుకొని చూసిన తర్వాత కస్టమర్ని అప్పుడు ఈ షాప్లో నుంచి పంపిస్తానండి, ఆవిడని వేసుకొని చూడాల్సిందే. ఇదిగోండి హ్యాండ్ వచ్చి ఇది వచ్చేసేసేసండి, క్రాస్ బెల్ట్ తీసుకోవాలండి. దీన్ని 8 అంగుళాలు కదండి, మనం 7.5 తీసుకుంటే సరిపోద్దండి. క్రాస్ బెల్ట్ వచ్చేసేసి ఊరికి లైన్ వేసుకుంటున్నాను, జస్ట్ ఇక్కడ కటింగ్ ఉందని. ఇవి క్రాస్ బెల్ట్ కూడా డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేస్తాండి, అదిగో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అసలు అదే డిఫరెంట్ అంటే ఎలా అంటే మనం లోపల క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ చేయనక్కర్లేదు, ఇది కింద చూపిస్తాను. ఆ క్రాస్ బెల్ట్ పట్టి మీకు షార్ట్ వీడియో పెడతానండి తప్పకుండా. అదేమండి 3.5, మనం 2.5 తీసుకున్నాం కదండి, 3.5 అంటే క్రాస్ బెల్ట్ కూడా మడత పెట్టి కింద స్టిచ్చింగ్ చేయడం అండి. ఇది కూడా వెరైటీ.